హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంచుదాం. దయచేసి వ్యూవర్స్ అందరు వీడియోని లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ భేటీలో ప్రస్తావన. నేడు చర్చలు జరపాలని డిప్యూటీ సీఎంకు ఆదేశం. అనాలోచిత చర్యలకు పాల్పడవద్దని శ్రీధర్ బాబు వినతి. ఆర్టీసీ తొందరపాటు పడొద్దని చెప్పేసి, అనాలోచిత చర్యలకు పాల్పడవద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈనాడు ఆ ఆర్టీసీ కార్మికుల జీవితాలు ఎట్లున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము. ఏదేమైనా సరే ఈనాడు ఎంతో మందికి ప్రజాపాలన అని చెప్పేసి మనం అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని ప్రచురణలు చేయడము, పేపర్ ప్రకటనలు ఇవ్వడము, సోషల్ మీడియా వేదికగా హైలైట్ చేసుకోవడం కాదు. ఇక్కడ ఆర్టీసీ కార్మికుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఏం చేస్తూ ఉంది, ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీతాల కథ ఏంది. సో ఇదంతా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే డిమాండ్స్ చేస్తూ ఉన్నారో, సో ప్రభుత్వం ఇప్పుడు చేయలేకపోవచ్చు, కానీ కొద్దిగా చేసి వాళ్ళని నిరాశపరచకుండా ఖచ్చితంగా వాళ్ళని కాంప్రమైజ్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మేము ఖచ్చితంగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు సో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. ఈ ఆర్టీసీ స్ట్రైక్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒక రిమార్క్ అనేది రావద్దు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మరలా కూడా ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇట్లా సమ్మెకి దిగడము, ఒక ఆయన పెట్రోల్ పోసుకొని కూడా గాలి పెట్టుకున్నాడు ఆర్టీసీ కార్మికుడు. సో ఈ విధమైనటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడొద్దు, ఒక రిమార్క్ అనేది రావద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి సో ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేబినెట్ భేటీలో మాట్లాడారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని, ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. నర్సంపేటలో ఓ డ్రైవర్ ఆత్మహత్యానికి ఒడిగట్టిన ఘటన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళు నిరాశకు గురవుతున్నారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళకి ఏం చేసుకోవాలి, ఆర్థిక పరిస్థితి ఏం చేయాలి, పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ జీవితం ఏమైపోతుందని చెప్పేసి వాళ్ళు నిరాశ చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఆ పరిస్థితి రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆర్టీసీ కార్మికులు తీవ్ర చర్యలకు పాల్పడొద్దు. నేడు మంత్రుల బృందంతో చర్చలకు సిద్ధం. అనవసరంగా కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దు. కార్మికులకు మంత్రుల వినతి. అంటే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్తారు. సో తొందరపాటు నిర్ణయాలు కూడా మంచిగా కావు. ఆర్టీసీ కార్మికులు అన్నలారా, ప్రాణం పోతే తిరిగి రానిది, కుటుంబ సభ్యుల మీద భారం పడుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా సమన్వయం పాటించాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మీరు అనవసరంగా నిర్ణయాలు తీసుకొని ఆవేశాలకు గురి కాకుండా ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం. బ్లూ గ్రీన్ లెవబుల్ సిటీగా నూతన రాజధాని. నూతన ప్రాజెక్టులో ఐకానిక్ వంతెన, విద్యా సంస్థలకు ఆమోదం. బిట్స్ లాంటి సంస్థ ఏర్పాటు కావడం హర్షణీయం. సిఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు. సో మొత్తం మీద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం. సో మంచి యాక్టివిటీస్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆషమాసికి ఏముండయి, తన ఆలోచనలు ఎట్లొస్తాయి, గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారో కానీ ఈనాడు మంచి వాటికి రాష్ట్ర అభివృద్ధికి పునాదులు ఇటు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఈనాడు హైటెక్ సిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ పునాది అది. కాబట్టి ఈనాడు ఎంతోమంది ఐటీ పరిశ్రమలకు కానీ ఎంతోమంది ఉద్యోగస్తులకి లైఫ్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు. సో మంచి నిర్ణయాలను తీసుకోవడం, ఇటు ఏపీకి ఒక మంచి ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి ప్రజలు కూడా మంచి హర్షించదగ్గ విషయం ఇది. సో ప్రతి కోణంలో, అన్ని కోణాలలో ఆలోచించేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆజాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్లోని ఆజాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్ సెంటర్లో 7,600 చదరపు విస్తీర్ణంలో ఏర్పాటు చేసినది ఎక్స్క్లూజివ్ లిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హౌస్ను గురువారం రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. సమ్మెపై ప్రభుత్వ వైఖరి నిరసన నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. పలు చోట్ల ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోల శంకర్ గౌడ్ ఒంటిపై
పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నాడు. చూడాలి. మనోవేదనకు గురవుతున్నారు. అప్పులు తీసుకొచ్చి కుటుంబం పోషించాలంటే అప్పుల ఉబిలల్లో ఉండిపోయి ఈనాడు ఆ కార్మికులు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇట్లా ఆవేశానికి గురై మాకు రాష్ట్ర ప్రభుత్వమే న్యాయం చేయలేదు, ఇంకెందుకు మా బతుకు అని చెప్పేసి ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాం. దయచేసి తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము కూడా ఆర్టీసీ ఉద్యోగులతో నేడు మంత్రుల బృందం చర్చలు. కార్మికులు ఎలాంటి ఉద్రేకపూరిత చర్యలకు దిగొద్దు. కాళేశ్వరం తీర్పు పరిశీలించాక తదుపరి చర్యలు. సిబిఐ విచారణ కోసం ఒత్తిడి పెంచాలనే నిర్ణయం. మంత్రుల జీతాల్లో 50% రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలో చెల్లింపు. 100 రోజుల్లోగా బకాయిలు పూర్తిగా చెల్లింపు. సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి ఉత్తమ్, వాకటి శ్రీహరి. మరి ఎట్లయితే ఏం కథను ఆర్టీసీ కార్మికులతోని చర్చలు జరిపే విధంగా ఉన్నాయి పెద్దలు కాబట్టి సో దయచేసి సమన్వయంతో ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం. ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు యువత పట్టుదలతో ముందుకు సాగాలన్న మంత్రి వాకటి శ్రీహరి. ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు కారిడార్, డబుల్ డెక్కర్ కారిడార్తో ట్రాఫిక్ చెక్. ప్రాజెక్ట్ పై అధికారులతో చర్చించిన మంత్రి కోమటిరెడ్డి. ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు నిర్మించ తలబెట్టిన 7.1 కిలోమీటర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సెక్రటేరియట్లో ఉన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా చూసుకో. సో మొత్తం మీద జనాభా దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈనాడు 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పై నిర్మించేటటువంటి ప్రణాళికలు చేసినారు. ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు. రాహుల్తో పిసిసి చీఫ్ భేటీ. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై వివరణ. పార్టీ సంస్థాగత నిర్మాణ పైన చర్చ. నామినేటెడ్ పదవులు, బీసీ కులగణనపై ప్రస్తావన. సో రాహుల్ గాంధీ గారు మన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి సో రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు ఎక్కడ ఎట్లా ఉంది, ఎక్కడ ఏం నడుస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా దాన్ని మంచి గ్రాఫ్ పెంచడానికి ఎట్లా చేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, సో బీసీ కులగణన మీద ఏంటి, నామినేటెడ్ పదవులు, బీసీ వీటన్నిటి మీద రాహుల్ గాంధీ గారితోనే చర్చించారు అనమాట మన మహేష్ కుమార్ గౌడ్ గారు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్సన్ వార్తా విశేషాలు. నమస్తే.